మనోజ్ ఒక ఊర్లో తన పిల్లలు మరియు భార్యతో కలిసి ఉండేవాడు. మనోజ్ చాలా పేదవాడు మరియు రిక్షా నడిపిస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. మనోజ్ వాళ్ళ భార్య మాలతి వ్యవహారంలో కొంచెం తెలివిగా ఇంకా కొంచెం పిసినారిగా ఉండేది. తను ఎప్పుడూ తన భర్త సంపాదనలో సంతోషంగా ఉండేది కాదు. రోజంతా తను కష్టపడి రాత్రి వేళకు తను ఇంటికి చేరుకునేవాడు. అరే నా ప్రియమైన భార్య, అరే విను, నాకు ఒక గ్లాస్ నీళ్ళిస్తావా? బయట చాలా వేడిగా ఉంది. ఆకాశం నుంచి అగ్గిపడినట్లు అనిపిస్తుంది. ఇంత వేడి ఉన్న ఎండలో నేను ఆ రిక్షాని లాగుతూ ఒక రోజు తప్పకుండా దేవుడి దగ్గరికి చేరిపోతాను. వచ్చిండు లార్డ్ సాబ్ సంపాదించుకొని. ఇంకా ఏమైనా ఉంటే కాళ్ళు కూడా నొక్కిస్తాను మీ. అరే అమ్మా, నువ్వు నాన్నగారితో ఇంత కోపంగా ఎందుకు మాట్లాడుతుంటావు? నీళ్లేగా అడుగుతున్నారు, ఇచ్చేయచ్చుగా అమ్మా. జేబులో డబ్బులున్నప్పుడే నాతో తీయగా మాట్లాడతాడు. జేబులో చిల్లి గవ్వ కూడా లేదు, ఇంట్లో తినడానికి ఒక చిల్లి గవ్వ కూడా లేదు. అయితే నోటు నిండి చేదు మాటలే కదా వస్తాయి. రోజు ఎండలో పని చేస్తారని అది మాతో చెప్పకండి మీరు. ఒకవేళ కుటుంబం ఉందనుకో, దాన్ని పాలించడం కూడా మీ బాధ్యతనే. వేరే వాళ్ళు వచ్చి మన సమస్యలని తీర్చరు కదా. అరే శ్రద్ధ పెట్టి వినండి. వచ్చే నెలలో కిషోర్కి అడ్మిషన్ చేయించాలి. 1 సంవత్సరం నుండి నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. ఒకవేళ కొడుకుని చదివించలేకపోతే ఎందుకు కన్నారు మీరు? తన భార్య చెప్పిన మాటలు విని మనోజ్కి బాధగా అనిపిస్తుంది. కానీ మనోజ్కి కూడా ఈ విషయం తెలుసు, తన భార్య చెప్పే మాటలలో నిజముందని. రోజంతా కష్టపడిన తర్వాత కూడా తన కుటుంబ సమస్యలు తీర్చలేకపోయాడు. 1 సంవత్సరం నుండి తన కొడుకు ఫీజు కట్టకపోవడం వల్ల తన కొడుకు స్కూల్కి వెళ్ళలేకపోయాడు. అందుకే మాలతి అనుకుంటుంది తన కొడుకు ఈ సంవత్సరం నుండైనా స్కూల్కి వెళ్ళాలని. నాకనిపిస్తుంది కేవలం ఈ రిక్షాని నడిపి ఇంటిని నడిపించడం చాలా కష్టమని. రేపటి నుంచి రాత్రి నేను ఏదో ఫ్యాక్టరీలో పని చేసుకుంటాను. తన కొడుకుని స్కూల్లో చేర్పించడానికి మనోజ్ రోజంతా కష్టపడి రిక్షా నడిపించి ఇంకా రాత్రి కూడా పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అన్ని సవ్యంగానే నడుస్తుంటే, కానీ ఒకరోజు నిద్రలోనే తనకు కాలులో గాయమైంది. దానివల్ల తనకు చాలా పెద్ద గాయమైంది. మనోజ్కి అంతలోనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ తన కాలుని కోసి ఎలాగోలా తన ప్రాణాన్ని కాపాడారు. కుటుంబం మొదటి నుంచే డబ్బు లేక చాలా కష్టంగా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయను దేవుడా? ఇప్పుడు ఈ పోయిన కాళ్లతో రిక్షాను కూడా సరిగ్గా నడపలేనే నేను. ఇంకా నేను ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో పని కూడా చేయలేనే. మనోజ్ ఏడవడం విని ఒక అందమైన అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయిని చూసి మనోజ్ ఏం మాట్లాడలేకపోయాడు. ఇంకా కళ్ళార్పకుండా తననే చూస్తున్నాడు. ఆ అమ్మాయి గులాబీ రంగులో ఉన్న వస్త్రాలను ధరించి ఉంది. ఆ అమ్మాయికి నల్లని వెంట్రుకలు, పొడవాటి జుట్టు ఉంది. ఆ అమ్మాయి ముఖంలో ఇంత ఉత్తేజం ఉందంటే మనోజ్ తను చూస్తూనే ఉండిపోయాడు. ఆ అమ్మాయి ఎంతో ప్రేమతో మనోజ్ని పిలిచింది. మనోజ్ అప్పుడే షాక్ నుండి బయటకు వచ్చాడు. ఇంత రాత్రి సమయంలో నువ్వు ఒక్కడివి ఏం ఆలోచిస్తున్నావు? ఒక్కడివి ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం సమస్య ఉంది? నా కుటుంబంలో నేనొక్కడిని మాత్రమే పోషించేవాడిని. ఇంకా నేను ఆ రిక్షాని నడిపించి కుటుంబాన్ని పోషించేవాడిని. ఈరోజు ఓ ప్రమాదం వల్ల నా కాళ్ళు పోయింది. ఇప్పుడు నేను కాళ్ళు లేకుండా ఎలా ఆ రిక్షాని నడపాలి చెప్పండి. నువ్వెందుకు దుఃఖపడుతున్నావు మనోజ్? ఒక కాలు లేకపోతే ఏమైంది? నువ్వు రిక్షాను వదిలేసి టాక్సీ నడిపించు. దీనివల్ల మీ సంపాదన కూడా పెరిగిపోతుంది. ఇంకా నువ్వు కాలు లేకుండా కూడా మీ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా పాలించవచ్చు. అర్థమైందా? ఏమంటున్నారు? టాక్సీ నడిపించడమా? ఎలా నడిపించను? నా దగ్గర అయితే రిక్షా కూడా కొనడానికి ఏమాత్రం డబ్బు లేదు. ఇంకా మీరేమో నాకు టాక్సీ కొనమని సలహా ఇస్తున్నారే. టెన్షన్ అవ్వకు మనోజ్. నువ్వు టాక్సీ కొనడం ఏం అవసరం లేదు. నువ్వు టెన్షన్ లేకుండా హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళు. ఎప్పుడైతే నువ్వు ఇంటికి వెళ్తావో అప్పుడు మీ ఇంటి ముందర ఒక టాక్సీ నిలిచి ఉంటుంది. ఆ టాక్సీని అది మీదే అనుకోండి, అది నీదే సొంతం అనుకో. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఏ పరిస్థితిలోనైనా ఆ టాక్సీ గురించి నువ్వు ఎవరితో ఏమీ చెప్పకూడదు. ఆ టాక్సీ మా ఇంటి దగ్గరికి ఎలా వస్తుంది? మనోజ్ చూస్తూనే ఉన్నాడు. ఆ అందమైన అమ్మాయి తన నుండి కొంచెం దూరంగా వెళ్తుంది మరియు ఆ అమ్మాయి అంతలోనే మాయమైపోతుంది. మనోజ్ తనని పిలుస్తూనే ఉంటాడు. తన దగ్గరకు పిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వినండి వినండి, మీ పేరేని చెప్పి వెళ్ళండి కదా. అసలు మీరు నన్ను ఎందుకు ఇంత సహాయం చేయాలనుకుంటున్నారు? మనోజ్ అరుస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే తను నిద్ర నుండి మేల్కొంటాడు. అతను అక్కడి నుంచి కదలడానికి ప్రయత్నిస్తాడు. కానీ తన శరీరంలో అంతా నొప్పిగా ఉంటుంది. మనోజ్ తన ప్లేస్ నుండి కదలలేకపోతాడు. తన ఒళ్ళంతా చాలా నొప్పిగా ఉంటుంది. 3 రోజుల పాటు తను ఆ నొప్పిలోనే ఉంటాడు. కానీ తన భార్య తనతో కలవడానికి హాస్పిటల్కి కూడా రాలేదు. 3 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాడు. ఎలాగోలా తను తన ఇంటికి చేరుకున్నాడు. మాలతి ఇంకా కిషోర్ ఎక్కడికి వెళ్ళిపోయారు? మాలతి, కిషోర్,
మనోజ్ తన ఇంటికి వచ్చి తన భార్యను తన కొడుకును పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఎదురింట్లో ఉన్న ఆమె వాళ్ళ ఇంటికి వచ్చింది. మాలతి అయితే ఎప్పుడో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. 3 రోజుల కిందటే తన సామానంతా తీసుకొని కిషోర్ని కూడా తీసుకొని వెళ్ళిపోయింది. తను చెప్పింది, కాలు లేని వాడితో నా జీవితం నేను ఖరాబ్ చేసుకోలేనని. తను చెప్పిన మాటలు విని మనోజ్కి చాలా బాధేసింది. మాలతి ఎలాంటిదైనా సరే, కానీ మనోజ్ తనతో చాలా ప్రేమించేవాడు. ఒక్క క్షణంలోనే ఈశ్వరుడు అన్ని తీసేసుకున్నాడు. ఆ రోజు మనోజ్ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. అలా ఏడుస్తూనే తను పడుకున్నాడు. మరుసటి రోజు తను కళ్ళు తెరిచి చూస్తుంటే తన ఇంటి ముందర మెరుస్తూ ఉన్న బండిని చూశాడు. ఇదేంటి, నా ఇంటి బయట టాక్సీయా? దీని అర్థము ఆ గులాబీ రంగు బట్టలేసుకున్న అమ్మాయి నిజం చెప్పిందన్నమాట. అయితే ఇది ఆ మాయా టాక్సీయేనా? తనకు సంతృప్తి కలగడానికి తను జాగ్రత్తగా ఆ కారులోనికి వెళ్ళాడు. అసలు నువ్వు నిజమైన మాయా టాక్సీ అయితే పద, నన్ను గుడికి తీసుకుపో. మనోజ్ ఏమంటున్నాడంటే ఆ టాక్సీ మాట్లాడుతుంది. దుమ్ము లేపుతూ అది ముందుకి కొనసాగింది. కొద్దిసేపట్లోనే అది మందిరానికి చేరుకుంది. నాకు ఇప్పటికి కూడా నమ్మకం కలగట్లేదు. ఓ దేవుడా, అవును నిజంగానే మాయా అనేది ఏమైనా ఉంటుందా? అయితే నేనేమైనా కళ అయితే చూడట్లేదుగా. మనోజ్ కిందికి దిగిన తరువాత ఆ టాక్సీని అక్కడెక్కడ చూస్తుంటాడు. చూడడానికి ఇది సామాన్యమైన టాక్సీలా ఉంది, కానీ ఇది పెట్రోల్ లేకుండా ఇంకా డ్రైవర్ లేకుండా ముందుకు కొనసాగుతుంది. మనోజ్ అయితే ఆశ్చర్యపోయాడు. ఈ చమత్కారమైన కారును చూసి తను నిలవలేకపోయాడు. కాలు తీసేసిన తరువాత అప్పుడు తనకు అనిపించింది తన భార్య తన చెడు సమయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిందని. తనకు అనిపించింది తన జీవితం వ్యర్థమని, ఇక పని చేయడానికి తను పనికిరాడని. ఇప్పుడైతే అడుక్కోవడమే నా పని అని అనుకున్నాడు. కానీ ఈశ్వరుడైతే తన కోసం ఇంకా వేరేది అనుకున్నాడు. ఇప్పుడైతే మనోజ్ ఆ కార్ని తీసుకొని రోజు బయటికి వెళ్తుంటాడు. ఇంకా తను ఎన్నో డబ్బులు సంపాదించి ఇంటికి వెళ్తుంటాడు. చాలా తక్కువ సమయంలోనే తను చాలా డబ్బులు సంపాదించి ఉంటాడు. అందరికంటే ముందు తన ఇరిగిపోయిన ఇల్లును మంచి ఇల్లులా మార్చాడు. ఆ చమత్కారమైన కారు వల్ల మనోజ్ ఎన్ని డబ్బులు సంపాదించాడంటే ఇప్పుడు మనోజ్ జీవితంలో డబ్బులకు ఏమీ లోటు లేదు. కానీ భార్య పిల్లలు లేని ఇల్లు, ఆ ఇల్లు ఎలానో ఉంటుంది. ఎప్పుడు ఏదో లేదనిపించేది. తనకి ఎప్పుడు చూసినా తన కొడుకు గురించే ఆలోచన. మాయా టాక్సీ, నన్ను మార్కెట్కి తీసుకుపో. మనోజ్ అలా చెప్పగానే ఆ టాక్సీ అలా పరిగెత్తుతుంది. కానీ ఎందుకో తెలీదు, టాక్సీ బజారుకు వెళ్లకుండా ఆ గల్లీలో అక్కడక్కడ వెళ్తూ ఉంది. కొద్దిసేపట్లోనే మనోజ్ యొక్క దృష్టి చినిగిపోయి ఉన్న బట్టలు వేసుకున్న అమ్మాయిపై పడింది. ఆమె ఒక పెద్ద చెట్టు కింద బట్టలు ఇస్త్రీ చేస్తూ కనిపించింది. ఈమె మాలతీయే. మనోజ్ ఒకే దృష్టిలో వాళ్ళ భార్యను గుర్తుపట్టాడు. ఇంకా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. మాలతీ, అసలు నువ్వు ఏమిలా ఉన్నావు? నీ దగ్గర అసలు శరీరం కప్పుకోవడానికి సరైన బట్టలు కూడా లేవే. ఎవరు మీరు? కిషోర్ వాళ్ళ నాన్ననా? మీరైతే మొత్తం మారిపోయారు. టాక్సీ మీదా? అవును, ఇది నా టాక్సీ. ఇక నేను ఆ పేద మనోజ్ను మాత్రం కాదు. ఒక టైం అప్పుడు 2 పూటలు కూడా తినడానికి ఉండేది కాదు. ఈ రోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు కావలసినవన్నీ. కానీ నాకు అవన్నీ దొరికాక నా కుటుంబమే నా నుంచి దూరం అయిపోయింది. నేనైతే క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను దురాశ వల్ల మిమ్మల్ని అవమానించాను. కష్టపడితే డబ్బులు ఎలా వస్తాయని ఆ ఇల్లు వదులుకున్నానని నాకు తెలిసింది. మాలతీ తను చేసిన తప్పుకి క్షమించమని చేతులు జోడించి మన అడుగుతుంది. అబ్బాయి ఎక్కడున్నాడు? వాడు స్కూల్కి వెళ్ళాడు. మనింటికి పోదా మాలతీ, నేను నిన్ను క్షమించేశాను. నువ్వు బాధపడే ఆ కన్నీళ్లు ఇంకా కిషోర్ బాధల్ని తొలగించే సమయం వచ్చేసింది. ఇంకా మిమ్మల్ని క్షమించే సమయం కూడా వచ్చేసింది. ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు కిషోర్ని చదివిస్తున్నావే, ఇదేమీ చిన్న విషయం అయితే కాదు. కొద్దిసేపట్లోనే కిషోర్ కూడా స్కూల్ నుంచి వచ్చేస్తాడు. ఇంకా తండ్రిని చూసి తను చాలా సంతోషిస్తాడు. మనోజ్ మాలతిని మరియు కిషోర్ని తీసుకొని మన టాక్సీలో కూర్చుంటాడు. పద టాక్సీ, ఇప్పుడు మనం ఇంటికి వెళ్లే సమయం వచ్చింది. టాక్సీ రోడ్ పై పరిగెత్తుతూ ఉంటుంది. కొద్దిసేపట్లోనే మనోజ్ ని తన ఇంటికి చేరుస్తుంది. ఇప్పుడు మనోజ్ కి అర్థమైపోతుంది ఎందుకు తన టాక్సీ తన మాట వినకుండా వేరే దగ్గరకు ఎందుకు చేరుకుందని. చమత్కారమైన టాక్సీ తన భార్యతో కల్పించడానికి ఆ గల్లీ నుంచి వెళ్ళిందని. ఏ మాయా టాక్సీ, నువ్వు చేసే సహాయం నాకు ఇప్పుడు చాలు. నాకున్న అవసరం కన్నా నువ్వు చాలా సహాయం నాకు చేశావు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే నువ్వు మళ్ళీ చేరిపో. మనోజ్ అలా చెప్పగానే ఆ చమత్కారమైన టాక్సీ ఎల్లప్పుడూ కోసం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఈ టాక్సీ ఆ అందమైన అమ్మాయిది. అందుకే మనోజ్ ఆ టాక్సీని ఆనందంతో పంపించేశాడు.